మొన్న ఈ మధ్యన గనక మనకి ఈ వరదలొచ్చినటువంటి సందర్భంలో అమరావతి ప్రాంతంకి సంబంధించినటువంటిది అమరావతి బయట ఉన్నటువంటి ఆ టోల్ గేట్ దగ్గర కాజా టోల్ గేట్ దగ్గరన కుండపోత వర్షాల నీళ్లు లోపలికెళ్ళలేక అయి కాస్త ఎదురు తన్ని హైవే మునిగిపోతే అక్కడున్న టోల్ గేట్లు పనిచేయడం మానేసినాయి. దాంతో టోల్ లేకుండా ఎళ్ళాల్సొచ్చింది. అది ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. అయితే జపాన్‌లో అంటే ఇక్కడ అట్లాంటిదొచ్చడం. జపాన్‌లో అట్లాంటిదేమీ లేకుండా గూడా ఎవరో హ్యాక్ చేయడం వల్ల జరిగిందో, లేపోతే టెక్నికల్ ఫెయిల్యూర్ అయిందో తెలీదు గానీ, టోల్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది 38 గంటల పాటు. 24,000 మంది ఆ టోల్ గేట్లు దాటినటువంటోళ్ళు. కానీ చాలా వాలంటరీగా బాధ్యతగా నిర్వర్తించారు. డబ్బులు వాళ్ళు ఆన్‌లైన్ మార్గాల ద్వారా పే చేశారు సొంతగా. అంతే తప్పించి డబ్బులు ఎగ్గొట్టలేదు. అది వాళ్ళ దగ్గరున్న నిజాయితీ. అట్ ద సేమ్ టైమ్ ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది అన్న దాని మీద ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.